నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అనిల్ కుమార్ యాదవ్ ఈ పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉండరు. వైసీపీ హయాంలో ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా కన్నా కూడా అసెంబ్లీలో ఈయన మాట్లాడిన ఒక డైలాగ్తో చాలా ఫేమస్ అయ్యారు. అయితే వైసీపీ ప్రభుత్వం పోయాక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన క్వాడ్జ్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇప్పుడు దానిపైన స్పందిస్తూ తనకు ఈ కుంభకోణంతో ఎటువంటి సంబంధం లేదని, అలాగే ఆఫ్రికాలో ఆయనకి ఎటువంటి ఆస్తులు లేవంటున్నారు. కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోమని అంటున్నారు. సిట్ ఎంక్వైరీ కూడా వేసుకోమంటున్నారు. అసలు మరి ఏ పాపం తెలియదని అనిల్ కుమార్ యాదవ్ చెప్పడాన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే ఈ కుంభకోణంతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదా? ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు మాట్లాడుతూ ఈ కుంభకోణంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, మీకు కావాలంటే నా పైన సిట్ వేసుకోండి, లేదు అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోండి, 1000 కోట్లు ఉంటున్నాయి అన్నారు కాబట్టి నా దగ్గర ఒక్క పైసా గతంలో కన్నా ఎక్కువ ఉన్నా నేను ప్రభుత్వానికి ఇచ్చేస్తాను అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తుంటే చాలా నిజాయితీగా ఆయన మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మరి నిజంగానే ఆయనకి ఏ పాపం తెలియదు అంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అతను చెప్పినట్టే అతనికి ఈ కుంభకోణంతో సంబంధం లేదు. వెరీ గుడ్. నీకు సిట్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నది. అనిల్ కుమార్ యాదవ్కి ఈ కుంభకోణంతో సంబంధం లేదు. వెరీ గుడ్. నీకెందుకు భయం? నీకెందుకు బాధ? నీకెందుకు ఇంత ఆవేశం? నీకెందుకు ఇంత ఆక్రందన, ఆక్రోశం? ఎందుకు ఇవన్నీ? నీకు సంబంధం లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక్కడికే సంబంధం ఉందనా నువ్వు చెప్తున్నది? నువ్వు చెప్తున్నది అంటే 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. నాకు సంబంధం లేదు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కడికే సంబంధం ఉందని చెప్తున్నావా? కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా నాకు సంబంధం లేదంటున్నాడు కదా. మరి 800 కోట్ల రూపాయల క్వాడ్జీ ఎక్కడికి పోయింది? ఏమైంది? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు? చెప్పాలి కదా. ఇక్కడ నీకు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యే వరకు ఒక స్టోరీ ఉన్నది, అంటే ఒక వెర్షన్ ఉన్నది. ఎప్పుడైతే బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో మొత్తం స్టోరీ అంతా బయటకు వచ్చింది. ఆ స్టోరీ ఏంటి? ఎక్కడ తవ్వారు, దాన్ని తీసుకొచ్చి ఎక్కడ డంప్ చేశారు, ఆ డంప్ చేసిన దాన్ని ఎట్లా తరలించి చైనాకి అమ్ముకున్నారు అనే స్టోరీ మొత్తం లింకులతో సహా విచారణాధికారుల దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటివరకు దీని గురించి ఏమి అఫీషియల్గా ఏం మాట్లాడలేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతున్నాడు? ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు అమాయకుడు, అసలు ఏమి నోట్లో వేలు పెడితే కొరకలేడు అని చెప్తున్నాడు. వెళ్ళి పరామర్శించి వచ్చాడు కదా, నెల్లూరులో జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? కేసు అన్యాయం, అక్రమం అని చెప్పాడు. అక్రమ కేసు పెట్టారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, కాకాని అన్న చాలా నిజాయితీపరుడు అన్నాడు. కాకాని అన్న నిజాయితీపరుడే, అనిల్ కుమార్ యాదవ్ అన్న నిజాయితీపరుడే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీపరుడే. క్వాడ్జీ మాత్రం మాయమైంది. 10 రూపాయలు 20 రూపాయలకు వస్తువు కూడా కాదు అది. అది జాతి సంపద. దోచారు, అడ్డంగా దోచేశారు. ఆ రుస్తుం మైన్స్ అనే కంపెనీకి, దానికి ఆ రుస్తుం మైన్స్ది అది మొత్తం దాని కాంట్రాక్ట్ టర్మినేట్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? మళ్ళీ ఫ్రెష్గా టెండర్లు పిలవాలి కదా. నీకు మొత్తం ఆ ఏరియాలో క్వాడ్జీని అఫీషియల్గా తవ్వి అఫీషియల్గా అమ్మితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. ఏం చేసావు? ఎవరు చేశారనేది ఒక్క నిమిషం ఆపుదాం. ఏం చేసావు? జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా నేను. నీ అనిల్ కుమార్ యాదవ్ ఉంది. అనిల్ కుమార్ ఆ బెట్టింగ్లు కాసుకుంటూ బతికేవాడు, అది తీసి పక్కన పెట్టు. అతను చెప్పేదానికి శాంక్టిటీ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రుస్తుం మైన్స్ నుంచి, అంటే అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత, కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ తవ్వారా లేదా, క్వాడ్జీ ఖనిజాన్ని అక్కడ తవ్వి అక్రమంగా చైనాకి ఎక్స్పోర్ట్ చేశారా లేదా, ఇదంతా గవర్నమెంట్కి, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గవర్నమెంట్కి తెలియకుండానే జరిగిందా? గవర్నమెంట్కి 800 కోట్ల రూపాయల క్వాడ్జీని తవ్వి అమ్ముకోవటం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందా? మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగానే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ టైంలోనే ఈ క్వాడ్జీ అక్రమ మైనింగ్ మీద పెద్ద ఎత్తున వివాదం చెలరేగితే, ఈ వివాదం మీద అప్పుడు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాని మీద ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు, మైనింగ్ అధికారులు
అక్కడ ఎంక్వైరీ చేసి ఇల్లీగల్ మైనింగ్ వాస్తవమే అని రిపోర్ట్ ఇచ్చారా లేదా? ఇల్లీగల్ మైనింగ్ వాస్తవమే అని రిపోర్ట్ వచ్చిందే జగన్మోహన్ రెడ్డి టైంలో, దాని మీద కేసు బుక్ అయిందే జగన్మోహన్ రెడ్డి టైంలో. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఆ కేసుని ఫాస్ట్గా తీసుకెళ్ళాలి, రాష్ట్ర ప్రజలకి దక్కాల్సిన క్వార్ట్జ్ ఖనిజాన్ని ఈ అక్రమ రాబందులు గద్దలు తన్నుకుపోయినాయి అన్న ఉద్దేశంతో సిట్ ఎంక్వైరీ వేస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏం చేశాడు? పారిపోయాడు. దొరకల, నోటీస్ ఇస్తే పలకల. దాంతో ఏం చేశారు? పోలీసులు ఆయన కోసం వెతకటం మొదలుపెట్టారు. ఆయన ఏం చేశాడు? సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ముందర ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పింది సుప్రీంకోర్టు. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేసింది. ఆ తర్వాతే పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళావు కదా, నీకు యాంటిసిపేటరీ బెయిల్ని సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది కదా, అది అక్రమ అరెస్ట్ ఎట్లా అవుతుంది? కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అక్రమం ఎట్లా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఈ జగన్మోహన్ రెడ్డి శిష్యుడు అయిన ఈ అనిల్ కుమార్ యాదవ్, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఏం చెప్తున్నాడు? కాకాణి గోవర్ధన్ రెడ్డికి నాకు మనస్పర్ధలు ఉన్నాయంటున్నాడు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి నీకు మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏంటి? తవ్వేది కాకాణి గోవర్ధన్ రెడ్డి, అమ్మేది అనిల్ కుమార్ యాదవ్. ట్రాన్స్పోర్ట్ ఈ మొత్తం ఇక్కడ క్వాడ్జీ ఉన్నది కదా, తవ్వుతున్నారు కదా, ఈ తవ్విన క్వాడ్జీని ఆ రుస్తము క్వారీ నుంచి ఎవరు ఇదంతా సూపర్వైజ్ చేశారు అంటే వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి ఈ మొత్తం క్వాడ్జీలో తవ్వటం అదంతా తీసుకొచ్చి మేనేజ్ చేశారు. వీళ్ళకి టన్నుకి 1000 రూపాయలు కమిషన్ ఇచ్చారు. ఆ తర్వాత దీన్ని తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, రుస్తుం మైన్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఆ ట్రాన్స్పోర్ట్ మొత్తం బాధ్యత అనిల్ కుమార్ యాదవ్ తీసుకున్నాడు. క్వాడ్జీ తీసుకొచ్చి ఇక్కడ పోయాలి. ఎక్కడ పోయాలి? ఎక్కడ పోశారు? ఏనుగు శశిధర్ రెడ్డి అనే అతని దగ్గర అతని ల్యాండ్లో ఈ క్వాడ్జీని తీసుకొచ్చి అక్కడ పోశారు, మొత్తం డంప్ చేశారు. అంటే క్వాడ్జీ డంపింగ్ యార్డ్ లాగా ఈ శశిధర్ రెడ్డి స్థలాన్ని వాడుకున్నారు. దీనికి 25,000 ఎకరానికి ఇచ్చారు, డంపింగ్ యార్డ్ లాగా వాడుకున్నందుకు. ఇవన్నీ శ్రీకాంత్ రెడ్డి చెప్పాడు. శ్రీకాంత్ రెడ్డి ఎవరికి చెప్పాడు? మీకు నాకు కాదు, పోలీసులకి చెప్పాడు. వాంగ్మూలం ఇచ్చాడు కదా ఆయన. శ్రీకాంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఇదంతా కన్ఫెషన్ అయిన తర్వాత ఏం చేశారా మీరు ఈ డబ్బులు అంటే, అతను చాలా లిస్ట్ ఇచ్చాడు. అనిల్ కుమార్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి కలిసి హైదరాబాదులో ఎక్కడెక్కడ వెంచర్లు వేశారు, నెల్లూరులో కావల్లో ఏమేశారు, నెల్లూరులో ఏమేశారు మొత్తం చెప్పాడు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టారు. ఎట్లా పెట్టారు? నువ్వు ఇక్కడ మొత్తం తవ్వింది ఒకళ్ళు, ట్రాన్స్పోర్ట్ చేసింది ఒకళ్ళు అని నేను మొదటి నుంచి చెప్తున్నా ఉన్నా. తవ్విందేమో కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అంతా సూపర్వైజ్ చేసింది అనిల్ కుమార్ యాదవ్. దీనికి సంబంధించి ఎవరి కమిషన్ వాళ్ళకి వచ్చింది. మొత్తం టోటల్గా రాష్ట్ర ప్రభుత్వానికి 800 కోట్ల రూపాయల నష్టం చేకూర్చే విధంగా ఇక్కడ పనులు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని కూర్చోవటం ఎందుకు అంటే, ఈ ఇల్లీగల్ క్వాడ్జీ మైనింగ్లో జగన్మోహన్ రెడ్డికి కూడా వాటా ఉండకపోతే ఆయన ఎలో చేస్తాడా? నా స్ట్రైట్ క్వశ్చన్. రుస్తుం మైనింగ్ని అది కాంట్రాక్ట్ అయిపోయిన ఆ మైన్కి సంబంధించి తవ్వుకుంటూ ఉంటే, దొంగలు తవ్వుకుంటూ ఉంటే, నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నీకు తెలియకుండా జరుగుతుందా? తెలియకుండా జరగటానికి అవకాశం ఉందా? నీకు అంటే దాని గురించి తెలిసి దాని మీద నీ కన్నుబడి నువ్వు కాకాణి గోవర్ధన్ రెడ్డిని, అనిల్ కుమార్ యాదవ్ని పెట్టి సూపర్వైజ్ చేయించకపోతే ఇంత పకడ్బందీకి ఎక్కడ రుస్తుం క్వారీ అక్కడి నుంచి తవ్వి ఒకచోట డంప్ చేసి అక్కడి నుంచి లారీలకు ఎత్తి అక్కడి నుంచి తీసి కృష్ణపట్నం ఓడరేవు నుంచి చైనాకి పంపించడం. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇవన్నీ సాధ్యం అవుతాయా? అనిల్ కుమార్ యాదవ్ నాకు ఏం ఆస్తులు లేవు, నాకు ఇది లేవు. మీరు అన్నట్టు అనిల్ కుమార్ యాదవ్ నాకు సంబంధం లేదంటున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేదు, ఆయన ఏదో ఒక పోస్ట్ ని షేర్ చేస్తే ఆయన అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరికి సంబంధం లేదు అని టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు దీంట్లో బాగా వినిపించింది. ఆ రకంగా ప్రచారం కూడా చేశారు. సో మరి ఆయనకి సంబంధం ఉంది అని చెప్పి వీళ్ళు అంటున్నట్ట, దీంట్లో వాస్తవం ఎంతంటారు? అస్సలు ఇప్పుడు దొంగలు దొరికిన తర్వాత దొంగలందరూ దొరికారు. ఇది ఎంత పెద్ద కుంభకోణం అంటే, మీకు మద్యం కుంభకోణం అంత పెద్ద కుంభకోణం ఇది. మద్యం కుంభకోణం ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగుతో చేయించాడో, సేమ్ ఇక్కడ
క్వార్ట్జ్ మైనింగ్ అనేది కూడా అన్ని గ్యాంగులు దిగి చేసినాయి. మొత్తం గ్యాంగులన్నీ జగన్మోహన్ రెడ్డి గ్యాంగులన్నీ ఇక్కడే దిగినాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి తవ్వుకున్నాడు, అమ్ముకున్నాడు. దాన్ని అనిల్ కుమార్ యాదవ్ ట్రాన్స్పోర్ట్ చేశాడు. వీళ్ళందరికీ కమిషన్లు ఉన్నాయి. అసలు ఓనర్ ఎవరు? బిగ్ బాస్ ఎవరు? క్వార్ట్జ్ ఇల్లీగల్ మైనింగ్ బిగ్ బాస్ ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి స్మాల్ బాస్, అనిల్ కుమార్ యాదవ్ స్మాల్ బాస్, ట్రాన్స్పోర్ట్ బాస్. హూ ఇస్ బిగ్ బాస్? అది ఇప్పుడు తేలుతుందన్న భయంతో అనిల్ కుమార్ యాదవ్ బయటికి వచ్చి నా మీద కావాలంటే సిట్ వేసుకోండి అని వేశారు కదా తమ్ముడు, వేశారు కదా. నీ మీద వేసిందే సిట్ కదా, ఇల్లీగల్ క్వార్ట్జ్ మైనింగ్ మీద వేసింది సిట్ కదా. మళ్ళీ వచ్చి ఇతనేదో పెద్ద సచ్చీలులాగా నా కావాలంటే నా మీద సిట్ వేయండి అంటాడు. నీ మీదే కదా వేసింది. ఆయనకున్న ఆస్తుల మీద సిట్ ఏమని అడుగుతున్నారు ఆయన ఎంక్వైరీ. వాటి మీదే కదా వేసింది. ఇప్పుడు ఇల్లీగల్ క్వార్ట్జ్ మైనింగ్ మీద సిట్ అంటే ఆ రాడార్లోకి నువ్వు వస్తావు, కాకాని గోవర్ధన్ రెడ్డి వస్తాడు, మీ అందరి బిగ్ బాస్ వస్తాడు, అందరు వస్తారు కదా. కంగారు ఎందుకు పడుతున్నావు? నాకేమి ఆస్తులు లేవు, సన్యాసివి నువ్వు, ఒక సన్యాసి, అంత సర్వసంగ పరిత్యాగివి నువ్వు. ఆల్రెడీ విదేశాలకి డబ్బు ఎగుమతి కేసులు ఈడీ కూడా ఎంటర్ అయ్యి అనిల్ కుమార్ గారి మీద కేసు కూడా ఉంది కదా, ఈడీ కేసు పెట్టేసింది. అన్ని రకాలుగా దొరికిపోయిన ఈ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి నా మీద కావాలంటే విచారణ జరుపుకోండి. జరుగుతున్నది విచారణే తమ్ముడు, వేరేది కాదు, జరుగుతున్నదే విచారణ. నువ్వు నెల్లూరుకి సంబంధించిన మనిషి. నువ్వు నర్సపేట పార్లమెంట్లో ఎట్ట పోటీ చేసావు? ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావు నర్సపేట పార్లమెంట్లో? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బంతా? ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నరసరావుపేట పార్లమెంటులో నువ్వు కంటెస్ట్ చేసినప్పుడు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టావో అక్కడ మొత్తం అందరికీ తెలుసు. నీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా సగం కొట్టేశారు. ఇదంతా ఇల్లీగల్ మైనింగ్ డబ్బులే, తర్వాత చూద్దాంలేని సగం కొట్టేశారు. మొత్తం అందరికీ తెలిసిన విషయాలని ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా వీటన్నిటినీ పక్కదోవ పట్టించడానికి, తప్పుదోవ పట్టించడానికి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకు పారిపోయావు? నువ్వు నిజాయితీ పరుడు అయితే ఎందుకు పారిపోయావు? నువ్వు ఎక్కడికి పారిపోయావు? నువ్వు ఎక్కడో కేరళలోనో ఎక్కడో ఉంటే దొరికావు. అక్కడికి ఎందుకు పోయావు? ఈ అనిల్ కుమార్ యాదవ్ వచ్చి, అనిల్ కుమార్ యాదవ్ ఎటువంటి మనిషో అందరికీ తెలుసు. అసలు అనిల్ కుమార్ యాదవ్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసిన కారణమే ఇది. ఇటువంటి పనులన్నీ సమర్థవంతంగా చేయగలుగుతాడనే తీసుకుని నువ్వు మొత్తం నీటిపారుదల శాఖ అన్నావు. అదంతా నీకు తెలియకుండా మొత్తం అంతా వాళ్ళే చూసుకున్నారు. నీకేం తెలియదు, సావదు. ఇప్పుడు నువ్వు వచ్చి నేను నిజాయితీ పరుడు, నువ్వు నిజాయితీ పరుడువని 3వ తరగతి పిల్లగాడు కూడా చెప్పడు. 3వ తరగతి పిల్లాడు, ఇంకా అంతకన్నా చిన్న పిల్లాడికి మాటలు రావు కావాలి. 3వ తరగతి పిల్లాడిని కూర్చోబెట్టి నిన్ను చూపించి, అరే అబ్బాయి ఇతను ఎటువంటి వాడు అంటే పెద్ద రౌడీలాగా ఉన్నాడుగా అనకపోతే అప్పుడు అడుగు. నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇతను అక్కడికి వెళ్ళంగానే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లోంచి దిగంగానే ఈ అనిల్ కుమార్ యాదవ్ అట్ట పోతుంటే జగన్మోహన్ రెడ్డి ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి కావలిచ్చుకున్నాడు. ఏంటి ఆనందం? జగన్మోహన్ రెడ్డి అంత ప్రేమ చూపించటానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు కేసు అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ ఉంది. ఎప్పుడైతే ఈ శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో, ఇతను అరెస్ట్ అయిన తర్వాత కేసు మలుపు తిరిగి అనిల్ కుమార్ యాదవ్ మీదకి వచ్చింది. ఈ అనిల్ కుమార్ యాదవ్ మీదకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరు బయటపడతారు? బిగ్ బాస్ బయటపడతాడు. అందుకని బాబు నా పేరు చెప్పద్దు బాబు, నా పేరు నువ్వంటే నాకు లవ్ బాబు అని చెప్పి హెలికాప్టర్ దిగంగానే పరిగెత్తుకుంటూ వచ్చి అనిల్ కుమార్ యాదవ్ని కావలిచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరెంత కావలిచ్చుకున్నా, మీరెంత నిజాయితీ పరులని మేము పదే చెప్పుకున్నా, మీకు కావాల్సిన టీవీ ఛానళ్ళల్లో మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మీరు పిల్లి శాపనార్థాలు పెడుతూ కూర్చున్నా ఒక్కొక్క కేసు లాజికల్ కంక్లూజన్కి వస్తూ ఉన్నది. మొత్తం మద్యం కేసులోనే ఇప్పటి వరకు బిగ్ బాస్ ఉన్నాడు అనేది అందరికీ తెలుసు. ఈ రోజున ఈ క్వార్ట్జ్ మైనింగ్లో కూడా బిగ్ బాస్ ఉన్నాడు. ఈ విషయం బయటికి రాబోతున్న ఈ తరుణంలో అనిల్ కుమార్ యాదవ్ వచ్చి ఈ నాటకాలు ఆడుతున్నాడు. ఎన్ని నాటకాలు ఆడినా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక్కొక్క కేసుని చక్కగా ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. దొంగలు దొరుకుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.